సీను రాము వచ్చారా యుఎస్ నుంచి? అవునా? ఏరా రాము, బాగున్నావా? బాగున్నా తాత. ఏరా రాము, ఎప్పుడొచ్చావు? బాగున్నావా అక్క? బాగున్నాను రా. రే రాము. సీను, ఎన్నాళ్ళైందిరా నేను చూసి? 5 ఏళ్ళు అయిపోయిందిరా. దా కూర్చో. అవునరా, అమెరికాని ఫోటోలో వీడియోలో చూడడం తప్ప ఎప్పుడూ నిజంగా చూడలేదు. అక్కడ ఎలా ఉంటుందిరా? అమెరికా సాంకేతికంగా చాలా అడ్వాన్స్డ్. అక్కడ వనరులు వస్తువులు రెండూ అడ్వాన్స్డే. అక్కడ లైఫ్ ఇక్కడలా కాదురా. అక్కడంతా చాలా ఫాస్ట్ పేస్డ్. నువ్వు ఇక్కడికి వచ్చి 5 ఏళ్ళు అవుతుందిరా. ఊరు చాలా మారిపోయింది. దా చూపిస్తా. రే, మన ఊర్లో? మన ఊరే, చిరుమామిళ్ళే. దా. ఇదేరా మన సచివాలయం. పేదలకు సేవ చేయడానికి ఏ ఒక్క అవకాశం ఉన్నా సరే వదులుకోకుండా పనిచేస్తుంది మన జగనన్న ప్రభుత్వం. ఇదిగోరా రైతు భరోసా కేంద్రం. అంటే వెల్ఫేర్ స్కీమ్ ఫర్ ఫార్మర్స్ కదా? అవును. సూచనలు సలహాలు ఇస్తూ చేయి పట్టుకు నడిపిస్తూ రైతన్నలకు అన్ని విధాలా అండగా మన రైతు భరోసా కేంద్రం. విత్తనం నుండి పంట విక్రయం వరకు రైతన్నకు అన్ని సేవలు గ్రామంలోనే అందించే 1 స్టాప్ సెంటర్లు. ఇట్స్ రియల్లీ గ్రేట్ రా. అదిగో ఇదేరా డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అండ్ అర్బన్ హెల్త్ క్లినిక్స్. వృద్ధులు, వికలాంగులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలకు 24 గంటలు వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేసే సెంటర్స్గా డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్. ఇంటింటికి హెల్త్ చెకప్స్ కూడా. ప్రతి ఇంటికి వైద్యాన్ని కూడా తీసుకొచ్చాడు మన జగనన్న. పాడి రైతు కళ్ళల్లో వెలుగులు చూడాలన్న లక్ష్యంతో వారికి గిట్టుబాటు ధర, వినియోగదారుడు ఖర్చు చేసే ప్రతి పైసాకు విలువ చేకూరేలా నాణ్యమైన పాలు, పాల పదార్థాలు అందుబాటులో ఉండేలా దేశంలోనే అతిపెద్ద పాడి సహకారక సంస్థ అమూల్తో ఒప్పందం. 10 రోజులకు ఒకసారి ప్రతి మహిళా బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ. వావ్, ఇంట్రెస్టింగ్. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ రా. కానీ పెన్షన్లు, ఇళ్ల పట్టాలు, బియ్యం కార్డులు, రేషన్ డోర్ డెలివరీతో సహా సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులందరికీ నిర్దిష్ట కాలపరిమితుల్లో అందజేస్తున్న వాలంటీర్లు. అంటే ప్రజల దగ్గరికే ప్రభుత్వం అన్నమాట. జగనన్న ప్రభుత్వం రా మరి. Sir, can you just hold? I want to cross the street. రే, మన మంగమ్మ మనవడు. ఏ స్కూల్ రా నువ్వు? AP Model School, sir. అరే, 30 ఏళ్ల నుంచి అలానే ఉన్న మన ఊరు ఇంత అభివృద్ధి చెందిందంటే చాలా సంతోషంగా ఉందిరా. మరి ప్రతి క్లాస్ రూమ్ డిజిటలైజ్ చేసేసారా ఇప్పుడు. కార్పొరేట్ స్కూల్లే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతుందిరా మన జగనన్న ప్రభుత్వం. రే, ఇంతవరకు జరిగిందే నమ్మలేకపోతున్నాను. ఇది అన్నిటికంటే పెద్ద షాక్ రా. ఏ రాష్ట్రానికైనా దేశానికైనా విద్యార్థులే భవిష్యత్తు. అలాంటి పిల్లల ఎడ్యుకేషన్ మీద జగన్ గారి ఇంత ఫోకస్ పెట్టారంటే ఒక నాయకుడు ఇంతకు మించి ఏ రాష్ట్రానికి ఏం చేయలేడు. ఈజ్ ఎ వర్తీ లీడర్ రా. రే రాము, ఇక్కడ ఈ జరిగిన అభివృద్ధినైతే మేము అందరూ అనుభవిస్తున్నాం కానీ బయట వాళ్ళు ఎవరికీ తెలియట్లేదురా. అవునరా, అమెరికాలో ఉండి సోషల్ మీడియా చూస్తుంటే మన రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుపోయిందని, మనకి సరైన వస్తువులు లేవని ఒక ప్రొపగాండా నడుస్తుంది. అవునరా, మనలాంటి వాళ్ళే ఈ అభివృద్ధి గురించి మాట్లాడాలి, జనానికి తెలియచేయాలి.
అలాగే ఈ ప్రభుత్వానికి న్యాయం చేయాలి. ఈసారి అమెరికా వెళ్ళినా 2 నెలల్లో ఫ్లైట్ టికెట్ తీసుకొని వస్తా. మళ్ళీ ఈ ప్రభుత్వాన్నే గెలిపిస్తా. అదిరా